హై ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ స్పెంజర్ అండ్ ఫ్రెండ్స్. ఊరి పేరు భైరవకొండ ట్రైలర్ అయితే డ్రాప్ అయిందన్నమాట. ఒకసారి చెక్ చేసి దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం, ఓకేనా? సో లెట్స్ 3, 2, 1. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించనే, పైపైన రూపాలు కాదులే, లోన ప్రేమ చూడాలిలే. ద ఫేమస్ సాంగ్. గరుడ పురాణంలో మాయమైన ఆ 4 పేజీలే ఈ భైరవ కోన. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. లిఖించబడిందే జరుగుతుంది. రక్తపాతం జరగని భైరవకొండ. చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవ చేసిన పాపాన్ని కడగడం. భూమి కోసమే కదా నువ్వింత కష్టపడుతున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. దట్ విజువల్స్ అవి ఏవైతే ఉన్నాయో ఇట్స్ లుకింగ్ గుడ్, బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రైలర్ స్టార్టింగ్లో ఒక ఫీల్ గుడ్ మ్యూజిక్ ఉంది కదా, ఒక ఫేమస్ హిట్ సాంగ్ ఉంది కదా మనకు ఇందులో. సో దాని నుంచి స్టార్ట్ చేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. సో అంటే ఒక ఫీల్ గుడ్ లాగా అనిపించింది. సో దాని తర్వాత రెగ్యులర్ కమర్షియల్ టైప్ ఆఫ్ అయ్యే ఉన్నాయి. సో రెగ్యులర్ కమర్షియల్గా ఎలా ఉంటుంది, ఒక ఊరిని కాపాడడానికి ఒక సేవియర్ వస్తాడు, సో ఈ బ్యాడ్ నుంచి, సో ఉంటాయి కదా. సో అదే రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫార్మాట్లో అయితే ఉంది. బట్ కొత్తగా ఏమైనా ఉంటే మనకు డెఫినెట్గా మూవీలో ఎంగేజింగ్గా ఉంటే 2.5 hours మాత్రం డెఫినెట్గా ఒక డీసెంట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఒక విరూపాక్ష టైప్ ఆఫ్ అలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో నాకు అదే అనిపించింది, విరూపాక్ష టైం ఆ టీమ్ లాగా అయితే అనిపించింది. బట్ డిఫరెంట్గా అయితే ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ అది డిఫరెంట్. విరూపాక్ష డిఫరెంట్ కదా, ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంది. థీమ్ అయితే ఒకలా అనిపించింది, సేమ్ స్క్రీన్ ప్లే బేస్డ్ కాబట్టి సేమ్ ఒకే రొటీన్ ఫార్మాట్లో అయితే అనిపించింది. సో అంత మించి ఏం లేదు. బీజిఎం కూడా అంతగా ఇంపాక్టబుల్గా అయితే ఏం లేదు. సో రెగ్యులర్ ఫార్మాట్ అలా మిక్స్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సాంగ్ మాత్రం బాగుంది కదా, హిట్ అయిన సాంగ్. సో అదైతే ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ విజువల్స్, ఈ సాంగ్ అండ్ విజువల్స్ మాత్రం నాకు ప్లస్ అనిపించాయి. సో మిగతా అంతా రొటీన్ నార్మల్గా అయితే అనిపించాయి అనమాట. సో నథింగ్ ఇంప్రెస్గా అంటే వావ్ అనిపించే అనే ఒక థింగ్స్ అయితే ఏమీ లేవు. సో చూద్దాం. సో మూవీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.